ఇండిపెండెన్స్ డే సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సిడిపిఓ, జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఆగస్టు 12 నుండి ఆగస్టు 18 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలిచిన విన్యాసము. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. తప్పనిసరిగా నేను ఎందుకు అంటున్నానంటే, లాస్ట్ 6 months, 1 year ఆర్ 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు. అటువంటి అంశాలను గనక మనం పరిశీలించినట్లయితే ఎప్పుడు కూడా వార్తాపత్రికల్లో రెగ్యులర్గా కనబడుతూ ఉంటాయి. ఉదాహరణ తీసుకుంటే వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, రక్షణ రంగానికి సంబంధించి కానివ్వండి, లేదా వార్తలు నిలుస్తున్న సూచీలు, ర్యాంకింగ్స్, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికలకు సంబంధించి కానీ, వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు, వివాదాస్పద ప్రాంతాలే కానివ్వండి, విపత్తు సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన ప్రాంతాలే కానీ, యునెస్కో రిలేటెడ్ అంశాలపైన, జిఐ ట్యాగ్స్ సంబంధిత అంశాలు, ఐఐటి రిలేటెడ్ టాపిక్స్, ఇలా చెప్పుకుంటూ పోతే అరౌండ్ ఒక 25 to 30 టాపిక్స్ రెగ్యులర్గా రిపీటెడ్గా మనకు వార్తాపత్రికల్లో కానీ, న్యూస్లలో కానీ చూస్తూ ఉంటాము. సో ఈరోజు అలాంటి ఒక అంశము విన్యాసం. నిన్నటి క్లాస్లో ఆల్రెడీ మనం ఒక విన్యాసం గురించి చూసాము. ఆగస్టు 12వ తేదీన శ్రీలంకలో ప్రారంభమైన భారత శ్రీలంక సంయుక్త విన్యాసం, సైనిక విన్యాసం, మిత్రశక్తి గురించి. సో ఈరోజు మరొక విన్యాసము, ఉదర శక్తి. ఏదైనా ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చిందంటే ఆ విన్యాసం యొక్క పేరుని ఫస్ట్ చూడాలి. ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి, ఆ దేశాల పేర్లేంటి, త్రివిధ దళాల్లో ఈ విన్యాసం ఏ దళానికి సంబంధించింది, ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసము ఎవరి ఆతిథ్యంలో, ఏ ప్రాంతంలో జరుగుతుంది. ఇక మిస్లీనియస్గా కూడా కొన్ని పాయింట్స్ ఎక్స్ట్రా మనం జోడించాలనుకుంటే, మొట్టమొదటి ఎడిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ప్రస్తుతం జరుగుతున్న ఎడిషన్ ఎన్నవది, ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న వింగ్స్ ఏంటి, ఇలాంటివి అడగవచ్చు. ఓకేనా? సో ఇక్కడ వార్తలు నిలిచిన విన్యాసం పేరు ఉదర శక్తి. విన్యాసం పేరు ఉదర శక్తి. ఎన్ని దేశాలు పాల్గొనే విన్యాసం అంటే 2 దేశాలు, భారత్, మలేషియా. భారతదేశం, మలేషియా సంయుక్తంగా నిర్వహించే బైలాటరల్ ఎక్సర్సైజ్. బైలాటరల్ అంటే 2 దేశాలు. మరి త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది ఈ విన్యాసం అంటే ఎయిర్ ఫోర్స్, వైమానిక దళం, భారత వైమానిక దళం మరియు మలేషియా వైమానిక దళం, ఎయిర్ ఫోర్స్, రాయల్ మలేషియా ఎయిర్ ఫోర్స్ అంటాము. సో వీరు సంయుక్తంగా నిర్వహిస్తున్న విన్యాసం ఈ ఆగస్టు 9, 2024 రోజున మలేషియా ఆతిథ్యంలో ప్రారంభమైంది. క్వాంటన్ అనే ప్రాంతంలో, మలేషియాలోని క్వాంటన్ అనే ప్రాంతంలో ప్రారంభమైంది. సో ఇక్కడ ఇంకేంటి ఇక చూడండి, మనకు ఉదర శక్తి విన్యాసం అనేది భారత్ మలేషియా సంయుక్త వైమానిక దళ విన్యాసము ఈ సంవత్సరము క్వాంటన్ ప్రాంతంలో ప్రారంభమైంది. సో సింగిల్ లైన్లో రాస్తే సరిపోతుంది. సో ఇలా చదివేటప్పుడు సులభంగా చదివితే మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు ఎగ్జామినేషన్లో ఈజీగా గుర్తొస్తుంది. చదివేటప్పుడే కష్టంగా చదివితే అది ఎప్పటికీ కూడా కష్టంగానే మనకు భావిస్తాము. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. మీకు నేను CA 360లో ప్రతి ఒక్క విన్యాసం గురించి అండ్ మీకు ఏవైతే టాపిక్ చెప్తానో అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ని 1-liners కూడా ఇస్తున్నాను. ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు గంటల్లోనే రివిజన్ చేసుకోవాలనే ఉద్దేశంలో భాగంగా. ఓకేనా? నెక్స్ట్, రామ్సర్ సైట్స్. భారతదేశంలో రామ్సర్ సైట్స్ సంఖ్య 85కు చేరింది. ఈ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను దృష్టిలో ఉంచుకొని, ఇండియాస్ ఇండిపెండెన్స్ని దృష్టిలో ఉంచుకొని మరొక 3 కొత్తవి చేరినవి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు నిన్నటి రోజున దీనికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ని రిలీజ్ చేశారు. సో గతంలో 82 ఉండే, ఎప్పటివరకు June 5th
జూన్ 5, 2024 ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరకు 82 ఉండే. ఇప్పుడు 3 జోడింపు. ఆ 3 ఏంటో చూడాలి, ఎక్కడున్నాయో చూడాలి. అండ్ ఇక్కడ కొన్ని ప్రత్యేకతలు కూడా చూడాలి. రామ్సర్ అనేది ఒక ప్రాంతం, ఒక నగరం పేరు. 1971 ఫిబ్రవరి 2 రోజున ఇంటర్నేషనల్ కన్వెన్షన్ జరిగింది అక్కడ. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2ని వరల్డ్ వెట్లాండ్స్ డేగా, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా మనం జరుపుకుంటాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చిత్తడి నేలలను అంతర్జాతీయ స్థాయిలో గుర్తించడము. భారతదేశంలో 85కు చేరిందన్న కదా. అతిపెద్ద రామ్సర్ సైట్ ఏంటి భారతదేశంలో గుర్తింపు పొందినట్లు? అతిపెద్ద రామ్సర్ సైట్ ఏంటంటే సుందర్బన్, వెస్ట్ బెంగాల్. అతి చిన్నది ఏంటంటే రేణుకా వెట్లాండ్. అండ్ ఇక్కడ వచ్చేసేసి భారతదేశంలో అత్యధికంగా రామ్సర్ సైట్స్ ఉన్న రాష్ట్రంగా తమిళనాడు. గతంలో 16 ఉండి ఇప్పుడు మరొక 2 18కి చేరింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3 రీసెంట్గా గుర్తింపు పొందినాయి నిన్నటి రోజున. సో ఈ పేరు చూద్దాం మనము. సో తమిళనాడులోని నంజరాయన్ బర్డ్ శాంక్చురీ, ఎట్ ద సేమ్ టైం కాజువేలి బర్డ్ శాంక్చురీ, ఈ 2 కూడా ప్రాంతాలు గుర్తుంచుకోండి. నెక్స్ట్ మధ్యప్రదేశ్లోని తావా రిజర్వాయర్. ఇక భారతదేశంలో మొత్తం రామ్సర్ సైట్స్ 85కి చేరినాయి. రామ్సర్ సైట్స్ కవర్ వచ్చేసి ఇండియాలో 13,58,068 హెక్టార్లకు చేరుకోవడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆఫ్రికాలో మంకీపాక్స్ వ్యాప్తి. ప్రపంచాన్ని ప్రభావానికి గురి చేస్తున్న వ్యాధులు కానీ వాటి ప్రభావం కానివ్వండి చూడాలి. ఇటీవల ఏ దేశంలో అత్యవసర పరిస్థితి, ఈ వ్యాధి కారణంగా WHO ప్రమాద హెచ్చరికలు జారీ చేసి ఇటువంటి వాటిపైన క్వశ్చన్స్ అడగవచ్చు. ఇక్కడ చూడండి, ఆఫ్రికాలో మంకీపాక్స్ అనకూడదు, ఎంపాక్స్ అనాలి. మంకీపాక్స్ వ్యాప్తి అంతర్జాతీయ అత్యయిక స్థితిగా ప్రకటించిన WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైనా వ్యాధులకు సంబంధించి హెచ్చరికలు జారీ చేయాలంటే WHO రంగంలోకి దిగుతుంది. కరోనా అప్పటి నుండి చాలా ఫేమస్గా మనం వింటున్నాం. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. టెడ్రస్ అదనం ప్రస్తుతం డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇవన్నీ కూడా మీకు కామన్ పాయింట్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాంగో అంటే ఆఫ్రికా ఖండంలోని దేశం. కాంగో సహా ఆఫ్రికాలోని పలు దేశాల్లో ప్రాణాంతక మంకీపాక్స్ వ్యాప్తిని అంతర్జాతీయ అత్యయిక స్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇటీవలి కాలంలో డజనుకు పైగా దేశాల్లో పిల్లలు, పెద్దలు ఈ వ్యాధి బారిన పడినట్లు నిర్ధారణ అయింది. కాంగోలో ఈ వైరస్కు చెందిన కొత్త వర్షన్ వ్యాప్తి చెందుతున్నట్లు ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెప్పడం జరిగింది. సో డెంగీ వ్యాధి ఉంటుంది కదా. సో డెంగీ వ్యాధికి ఇండిజినస్గా వ్యాక్సిన్, దేశీయ టీకా అభివృద్ధి ఎవరు అభివృద్ధి చేస్తున్నారు? క్లినికల్ ట్రయల్స్ అంటే ముందుగా మార్కెట్లోకి మ్యాన్ పైన ప్రయోగాలు చేసే ముందు ఎనిమల్ ట్రయల్స్ ఉంటాయి కదా, క్లినికల్ ట్రయల్స్తో వార్తల్లోకి వచ్చింది. ఏ సంస్థ తయారు చేస్తుంది, దాని పేరేంటి, ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ప్రమాదకర డెంగీ జ్వరం నివారణ కోసం త్వరలోనే దేశీయ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత వైద్య పరిశోధన మండలి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్తో కలిసి పనసియా బయోటెక్ అభివృద్ధి చేసిన డెంగీ ఆల్ 3వ దశ క్లినికల్ ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. ఇది టెట్రావాలెంట్ వ్యాక్సిన్. రోహితక్లో పండిత్ భగవత్ దయాల్ శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో దీన్ని అందించడం జరిగింది. క్లినికల్ ట్రయల్స్లో భాగంగా ఎవరు తయారు చేశారు, ఎవరి సహకారంతో? డెంగీ ఆల్. ప్రత్యేకత ఏంటి? సో మేలైన గోధుమ పూసా గౌరవ్. సో ఇటీవల కాలంలో మనకి 109 వంగడాలను భారత ప్రధాని గారు గత ఆదివారం రోజు రిలీజ్ చేశారని, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 3 కొత్త వంగడాలు ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ వారు రూపకల్పన చేసిన ఇటువంటి వార్తలకు వస్తున్నాయి. కొంత ఫోకస్ చేయండి వాటిని. సో ఇక్కడ చూస్తే మెత్తని చపాతీలు, రుచికరమైన పాస్తా తయారీకి బేషైన పూసా గౌరవ్ వంగడాన్ని ఇక్కడి భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రాంతీయ కేంద్ర సంచాలకుడు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జంగ్ బహదూర్ సింగ్ రూపొందించారు. వాతావరణ మార్పులను తట్టుకొని పెరిగే 109 రకాల వంగడాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇటీవల జాతికి అంకితం చేశారు. అందులో పూసా గౌరవ్ కూడా ఉంది. ప్రపంచమంతటా పాస్తా, అంబలి, సేమియా తయారీకి డురమ్ గోధుమని విరివిగా ఉపయోగిస్తున్నారు. పూసా గౌరవ్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది, గుర్తుపెట్టుకోండి. అంగారక గర్భంలో అపార జలరాశి. సో ఇటీవల కాలంలో అంగారక గ్రహం రెగ్యులర్గా న్యూస్లోకి వస్తుంది. అరుణ గ్రహం లేదా అంగారక గ్రహం లేదా రెడ్ ప్లానెట్ అంటాము, మార్స్ అంటాము, వివిధ పేర్లతో పిలుస్తాము. సో అక్కడ అపార జలరాశి ఉన్నట్టుగా శాస్త్రవేత్తల పరిశోధన. అంగారక గ్రహ ఉపరితలంపై సువిశాల సముద్రాలను సృష్టించడానికి కావలసినంత నీరు
ఆ గ్రహ బాహ్య పొరలో ఇమిడి ఉందని అమెరికాకు చెందిన నాసా అంటే అమెరికా, ఇండియా అంటే ఇస్రో, జపాన్ అంటే జాక్సా, రష్యా అంటే రాస్కాస్మోస్, ఈ సంస్థల పేర్లు గుర్తుంచుకోండి. మనకు రేపు ఇస్రో గురించి చూస్తాం. ఇస్రో లాంచ్ చేయనున్న ఉపగ్రహం. సో ఇక్కడ చూస్తే ఉపరితలం నుంచి అనేక కిలోమీటర్ల లోతులో ఆ నీరు ఉన్నందున దాన్ని బయటకు తీసి భావి మానవ ఆవాసాలకు ఉపయోగించడం సాధ్యం కాదని నాసా తెలిపింది. 2018 నుంచి 2022 వరకు నాసా ల్యాండర్ ఇన్సైట్ పంపిన సమాచారాన్ని విశ్లేషించిన మీదట ఈ నిర్ధారణకు వచ్చారు. అంగారక గ్రహ పరిమాణము భూమి సైజులో సగం ఉంటుంది. ఇక్కడి క్రస్ట్లోని నీటిని బయటకు తీసిస్తే ఆ గ్రహంకు అంతటా 2 కిలోమీటర్ల లోతు సముద్రం ఏర్పడుతుందంట. ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు? నాసా వారు. సో 4 కీర్తి చక్ర పురస్కారాలు. సో ఈ రిపబ్లిక్ మనకు ఇండిపెండెన్స్ డేని దృష్టిలో ఉంచుకొని, సో స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు ఆగస్టు 15ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజున మనం ఈ వార్తను చూడడం జరిగింది. సో మరణానంతరం మనం అబ్జర్వ్ చేస్తే 18 మందికి శౌర్య చక్ర ఆమోదం తెలిపిన రాష్ట్రపతి. సో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన 103 మందికి శౌర్య పురస్కారాలు లభించాయి. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నిన్నటి రోజున ఆమోదం తెలిపారు. ఇందులో 4 కీర్తి చక్ర, 18 శౌర్య చక్ర పురస్కారాలు కాగా 63 సేనా పథకాలు శౌర్య, 11 నౌసేనా పథకాలు, 6 వాయుసేన పథకాలు ఉన్నాయి. మరణానంతరం 3 కీర్తి చక్ర పురస్కారాలు, 4 శౌర్య చక్ర దక్కనున్నాయి. గుర్తుంచుకోండి, సైనిక ఆపరేషన్లో విశిష్ట సేవలు అందించినందుకు గాను 39 మెన్షన్ ఇన్ డిస్పాచ్లకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. గుర్తుపెట్టుకోండి. సో వార్తల వ్యక్తులు వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ రుచిరా కంబోజ్ గారు ప్రస్తుతం ఐక్యరాజ్య సమితికి శాశ్వత ప్రతినిధిగా భారతదేశం నుండి విధులు నిర్వర్తిస్తున్నారు. తను పదవి విరమణ చేయబోతున్నారు. తన స్థానంలో మన తెలుగు వ్యక్తి ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధిగా పర్వతనేని హరీష్ గారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి తదుపరి భారత శాశ్వత ప్రతినిధిగా తెలుగు వ్యక్తి పర్వతనేని హరీష్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన త్వరలోనే ఈ పదవిని చేపడతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిన్నటి రోజున తెలిపింది. 1990 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి, ప్రస్తుతం జర్మనీకి తను రాయబారిగా ఉన్నారు. G20, G7, బ్రిక్స్ సమావేశాల్లో కీలక పాత్ర పోషించారు. ఉపరాష్ట్రపతికి ఓఎస్డీగా కూడా విధులు నిర్వర్తించారు. రుచిరా కంబోజ్ పదవి విరమణ చేయడంతో, జూన్లో పదవి విరమణ చేయడంతో హరీష్ను ఈ పదవిలో నియమించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. థాయిలాండ్ ప్రధాని తొలగింపు. సో థాయిలాండ్ ప్రధాని పేరేంటి, తనను ఏ కారణంలో తొలగింపు అనే అంశము వార్తలకు వచ్చిందో చూసి సరిపోతుంది. థాయిలాండ్లో రాజ్యాంగ న్యాయస్థానం తీర్పు ఆ దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. నైతిక ఉల్లంఘనలకు పాల్పడిన 62 ఏళ్ల ప్రధాని స్రెట్టా తావిసిన్ను తక్షణం పదవి నుంచి తొలగిస్తూ న్యాయస్థానం నిన్నటి రోజున ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన ప్రతిపక్షాన్ని వారం రోజుల క్రితమే రద్దు చేసిన రాజ్యాంగ ధర్మాసనము ఇప్పుడు మరో సంచలన తీర్పును ప్రకటించింది. ఒక కేసులో శిక్ష పడిన పిచిట్ అనే వ్యక్తిని స్రెట్టా తావిసిన్ తన కేబినెట్ సభ్యుడిగా నియమించడంపై విచారణ జరిపిన రాజ్యాంగ న్యాయస్థానం 5-4తో ఆయనకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చీఫ్గా రాహుల్ నవీన్ గారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాత్కాలిక చీఫ్గా ఉన్న రాహుల్ నవీన్ పూర్తి స్థాయి డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ వారు నిన్నటి రోజున ఉత్తర్వులు జారీ చేస్తారు. 1993 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, సో రీసెంట్గా ఫైనల్లో స్వర్ణ పతకాన్ని సాధిస్తుంది అని అఖండ భారతవని వేచి చూస్తున్న సమయంలో ఒక తట్టుకోలేని నిజం, 100 గ్రామ్స్ ఓవర్ వెయిట్ ఉంది అని చెప్పేసి, నిర్దిష్ట ప్రమాణాలకు 100 గ్రామ్స్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఒలింపిక్స్లో వినేష్ పొగాట్ తను అనర్హత వేటుని పొందడం జరిగింది. తర్వాత తాను ఆర్బిట్రేషన్ని ఆశ్రయించడం, వాయిదా వేయడం తీర్పును నిన్నటి రోజున ఫైనల్ తీర్పు అనేది వచ్చింది. సో ఒలింపిక్స్ పోటీల్లో భాగంగా రెజ్లింగ్లో తనపై విధించిన అనర్హతను సవాలు చేస్తూ వినేష్ పొగాట్ చేసిన అభ్యర్థనను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ తిరస్కరించింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ప్యారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫ్రీ స్టైల్ 50 కేజీల విభాగంలో 100 గ్రాములు అదనంగా బరువు ఉందని వినేష్పై అనర్హత వేటు పడింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేయడంతో పాటు 50 కిలోల ఫైనల్లో ఓడిన లోపెజ్ క్యూబాతో కలిసి తనకు రజత పథకం ఇవ్వాలని వినేష్ అప్పీల్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, ఉదర శక్తి విన్యాసము అండ్ వార్తల్లో నిలిచిన 3 కొత్త రామ్సర్ సైట్స్ చిత్తడి నేలలు,
అండ్ ఆఫ్రికాలో మంకీపాక్స్ వ్యాప్తి కారణంగా ఎమర్జెన్సీని ప్రకటిస్తూ WHO తీసుకున్న నిర్ణయం. డెంగీకి దేశీయ టీకా ఎవరు రూపొందించారు? డెంగీ ఆల్ అనే టీకా. అండ్ మేలైన గోధుమ పూస గౌరవ్. అంగారక గర్భంలో అపార జలరాశి ఉందని నాసా. 4 కీర్తి చక్ర పురస్కారాలు. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధిగా పర్వతనేని హరీష్ గారు నియమితులయ్యారు. థాయిలాండ్ ప్రధాని తొలగింపు అనే అంశం స్రెట్టా తావిసిన్. ఈడీ చీఫ్గా రాహుల్ నవీన్ గారు. నెక్స్ట్ క్యాస్ట్లో వినేష్ ఫోగాట్కు నిరాశ అనే అంశం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.